మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆసిఫాబాద్, అటు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో అన్ని ప్రయత్నాలు ఏర్పాట్లు పూర్తి అవుతున్న పరిస్థితి. ఇప్పటికే బ్యాలెట్ బాక్స్లను పంపించే ప్రయత్నం, బ్యాలెట్ పేపర్లను ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం జరుగుతుంది. మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టచ్చు. ఇటు ఎంప్లాయీస్ని ఆర్ఓ కావచ్చు, ఏపీఓస్ కావచ్చు, పీఓస్ కావచ్చు, సిబ్బందిని డిప్లాయ్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా మనం ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలంలో ఉన్నాం. కోటపల్లి మండలంలో కూడా కొన్ని సమస్యాత్మక పోలింగ్ బూత్లు ఉన్నాయి. మనతో పాటు జేసీ గారు ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడిద్దాం. జాయింట్ కలెక్టర్ గారు ఈ అంశంలో ఏం చెప్తారో తెలుసుకుందాం. ఏంటి సార్, ఏంటి పరిస్థితి, ఏర్పాటు ఎట్లా చేసింది? ఈరోజు మనకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడో విడత ఈ యొక్క సాధారణ ఎన్నికలు రెండో దానికి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో కూడా మంచిర్యాల జిల్లా మూడో విడత 5 మండలాలలో మనం ఎన్నికలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి ఈ కోటపల్లి మండలంలో కూడా 31 గ్రామ పంచాయతీలు, అందులో 2 ఇనానిమస్గా అయినాయి. 29 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు ఎన్నికల సిబ్బంది అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. దానికి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 2, అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీలు ఉన్న వార్డును బట్టి వాళ్ళకు పోలింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ను 1+1 చొప్పున కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ సిబ్బందికి అందరికీ కూడా తగిన ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎంపీడీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ మెటీరియల్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. ఆ మెటీరియల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ లంచ్ అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి మూమెంట్ కావాలి. అదేవిధంగా దూరంగా ఉన్న ప్రాంతాలు ఫస్ట్ ఏదైతే ఉన్నాయో జనగాం, వేజ్జీవ్ జనం, ఆ 3-4 గ్రామ పంచాయతీలు దూరంగా ఉన్నాయి. సుమారు 30-35 కిలోమీటర్ల దూరం ఉంది. వాటన్నిటికీ ఇమీడియట్గా లంచ్ అయిన వెంటనే ఆ బస్సును మూవ్మెంట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళు 1 అవర్ 2 అవర్స్ ఈజీగా పడుతుంది ఇక్కడి నుంచి, కాబట్టి వాళ్ళు రీచ్ కావాలి. తొందరగా రీచ్ అయితే వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను అనుకూలంగా ఉండి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ ఏదైతే పోలింగ్ కేంద్రం ఉంటుందో అక్కడ వాతావరణానికి దాని తగ్గట్టు వాళ్ళు కూడా అక్కడ పోయినాక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ 100 మీటర్స్ రేడియస్ అవన్నీ కూడా మార్కింగ్ చేయించేది ఉంటుంది. కాబట్టి రేపు మళ్ళీ ఈ జరగబోయే పోలింగ్ కేంద్రాల్లో కూడా మన పోలింగ్ సిబ్బంది కూడా సఫిషియెంట్గా పోలీస్ వాళ్ళని కూడా పెట్టడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల మన వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో సిబ్బందికి అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లా సార్ సిబ్బందికి సౌకర్యాలు కావచ్చు, ఆ మహిళా సిబ్బంది కూడా ఉన్నారు చాలామంది, వారికి ఎటువంటి ఏర్పాటు చేశారు? దట్టు ఇప్పుడు చలికాలం కాబట్టి ఎట్లా చూస్తున్నారు, ఏంటి అసలు? సో వీళ్ళందరూ కూడా చాలామంది ఇప్పుడు మనకు వచ్చిన ఇక్కడ సిబ్బంది కూడా చాలా వరకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది థర్డ్ ఫేజ్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. జనరల్గా మనం అన్ని చోట్ల కూడా పోలింగ్ కేంద్రాలు మనకున్న ప్రైమరీ స్కూల్ కానీ, హై స్కూల్స్ కానీ తీసుకోవడం జరిగింది. మనకు అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కానీ వాటన్నిటికీ లేడీస్ కానీ వీళ్ళంటే ఉంటే కూడా ఏర్పాటు చేయడం, అక్కడ ఉన్న మా సిబ్బందికి పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా అవన్నీ క్లీన్ చేయించి తగిన ఏర్పాటు చేయడం జరిగింది. ఏం చెప్తారు సార్ ఈ స్థానిక మూడో విడత ఎన్నికలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? సో ఇప్పటి వరకు మనకు 2 విడతలు జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరిగింది. అయితే ఈ దఫా ఇక్కడ జరుగుతున్న ఈ మండలంలో చూసుకుంటే అంటే లాస్ట్ ఫేజ్లో కూడా కొన్ని మండలాలలో గ్రామ పంచాయతీ మండల హెడ్ క్వార్టర్లో ఈ ఓటర్ సంఖ్య 2000, 3000, 4000 అలా ఉండే. అక్కడ కొంచెం కౌంటింగ్ ప్రాసెస్ అనేది లేటుగా అవుతుండే. ఇక్కడ అన్నీ కూడా 1500s లోపే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు కౌంటింగ్ అనేది పోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు సాగుతుంది. 1 గంటకు అయిపోతుంది. 1 గంట లోపు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఓటింగ్ వేయడం జరుగుతుంది. 1 గంట అయిపోయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ లంచ్ అయిపోయినాక 2 o'clock స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఈ మండలంలో చూస్తే తక్కువ ఓటర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ గ్రామ పంచాయతీలలో కూడా తొందరనే కౌంటింగ్ అయిపోతుంది. కొన్ని చోట్ల ఎక్కడన్నా సెన్సిటివ్ ఉంటే అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఏం చెప్తారు సార్ ఈ ఓటింగ్ విషయం, మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు కానీ సిబ్బందికి కానీ ఒక జాయింట్ కలెక్టర్గా ఏం చెప్తారు? సో మేము అందరికి కూడా యాక్చువల్గా ఓటర్లందరికీ కూడా మా వాళ్ళు, మా పోలింగ్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మా బిఎల్ఓస్ అందరూ కూడా ఈ ఓటర్స్ అందరూ కూడా ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రేపు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఉదయం 7 గంటల నుంచి ఓటు వేసేటందుకు వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓటర్ స్లిప్తో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్ కూడా ఏదైనా సరే ఆధార్ కార్డు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ రేషన్ కార్డు అది సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషను నోటిఫై చేసిన డాక్యుమెంట్స్ను ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి అక్కడ పోలింగ్ సిబ్బందికి చూసి ఓటు వేయించేటందుకు చేయాలి.
అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన స్టేజ్ 2 ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే పోతున్నారో అక్కడికి పోయిన వెంటనే వీళ్ళు సాయంత్రం లోపల అక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తే వాళ్ళ ఫోటో వాళ్ళంతా ఇస్తే వాళ్ళ స్పెసిమెన్ సిగ్నేచర్ ప్రకారం వాళ్ళు ఇచ్చింది కరెక్టే అని చెప్పి వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇస్తారు. అది తీసుకున్న వాళ్ళు మాత్రమే లోనికి రావాలి. ఏదైతే రిటర్నింగ్ ఆఫీసరు, పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఇస్తారో ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఎన్నికలలో ఓటు వేసే పోలింగ్ కేంద్రంలో వాళ్ళ తరఫున పోలింగ్ ఏజెంట్గా కూర్చోవడం జరుగుతుంది. అది తర్వాత అయిపోయాక పోలింగ్ అయిపోయాక నెక్స్ట్ కౌంటింగ్ కూడా మనకు ఆ సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ సమక్షంలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా కౌంటింగ్ ఏజెంట్స్కి సపరేట్గా ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాడు. కొంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు సార్ ఈ 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో. బాబా పేపర్ సుమారుగా ఇక్కడ యాక్చువల్గా మనకు మొత్తం 868 వార్డ్స్కు తర్వాత టోటల్గా 98 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుంది. దీంట్లో సుమారుగా మనకు ఇంక్లూడింగ్ 1092 మంది ఓపీఓస్ తర్వాత 999 మంది పీఓస్ కూడా చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లు 868 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా సఫిషియెంట్ సిబ్బందిని ఏర్పాటు చేసినాం. ఎక్కడ కూడా ఎలాంటి స్కేర్సిటీ లేకుండా అక్కడ పోయిన సిబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటందుకు తగిన ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మంచిర్యాల జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని మనం జేసీ గారి ద్వారా చెప్పించే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకసారి చూపెట్టచ్చు. ఇది అన్నారం జీపీగా చెప్పారు. ఇదే రేపు పంచాయతీ ఎన్నికల్లో వాడే బాక్స్ ఏదైతుందో ఇదే. దీంతో పాటు ముఖ్యంగా దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఈ బాక్స్ ద్వారానే భవిష్యత్తు బయటపడుతుంది. రేపటి ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. అన్నారం జీపీ ఆ కోడ్ నెంబర్ 21 అని, పిఎస్ నెంబర్ 05 అని ఇట్లా దేన్ని దానికి డిసైడ్ చేసిన పరిస్థితి. మనం ఎన్నికల సిబ్బంది చూపెట్టచ్చు. ఎన్నికల కోసం రేపు పీఓలు కావచ్చు, ఆర్ఓస్ కావచ్చు, దీంతోపాటు ఏపీఓస్ కావచ్చు కొంతమంది పాల్గొంటున్న పరిస్థితి. అమ్మ మీరు డ్యూటీకి వచ్చిర్రా? డ్యూటీకి వచ్చామండి. ఇంతకుముందు చేసిర్రా అమ్మ? చేసామండి. ఏందమ్మా ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. 2 విడతల పంచాయతీ పోలింగ్లో మీరు డ్యూటీ చేసిండ్రు. ఏమైనా ఇబ్బంది ఉండదా? ఏం ఇబ్బంది లేదు, అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి. మీరమ్మా? 2 విడతలు చేసిన, ఇది 3rd ఫేజ్ చేయడం. ఫస్ట్ జెన్నారం, నెక్స్ట్ ఇక్కడ తాండూరు మండల్ చేసిన, ఇది 3rd ఫేజ్. చలికాలము అంటే ఇబ్బందులు లేడీస్కి ఉన్నాయి, బట్ చేస్తున్నాం. ఇక ఫేజులు పడ్డాయి కదా, తప్పదు చేయడం. నేను ఫస్ట్ ఫేజ్ అయిందండి, 3rd ఫేజ్. ఓకే, ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కానీ చలికే తట్టుకోలేకపోతున్నాం. పర్వాలేదు, ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తున్నారు, గవర్నమెంట్ మంచిగా చేస్తున్నారు, బాగానే ఉన్నది. ఓకే, ఇది పరిస్థితి. చలికాలం కొంత చలి తీవ్రత ఎక్కువ ఉంది, ఇబ్బందికర పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఉద్యోగరీత్యా చేయక తప్పదు కాబట్టి చేయవలసి వస్తుందని చెబుతున్నారు. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ మరియు సర్పంచ్కు జరుగు ఎన్నికలకు సంబంధించి అన్ని మెటీరియల్ను రెడీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు రేపటికి సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నాడు. మనతో పాటు ఒక టీచర్ సార్ ఉన్నాడు, సార్తో మాట్లాడు. సార్ ఏంటి ఏర్పాటు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము ఇంతవరకు 2 దఫాలుగా చేసాము, ఇది 3వ దఫా. ఆ 2 జాల కంటే ఇక్కడ చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది. అరేంజ్మెంట్స్ బాగున్నాయి, చాలా హ్యాపీ. మేము వెళ్ళే ప్రదేశం కూడా చాలా బాగుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరేంటి సార్ అంటే రేపటి మీ డ్యూటీలో ప్రిసైడింగ్ ఆఫీసర్ నేను. రేపు సర్పంచ్కు మీరే పత్రం ఇచ్చేది అంతేనా సార్? ఆర్ఓ గారు ఇస్తారు, ఎన్నికల నిర్వహణ మేము చేస్తాం. ఇది పరిస్థితి. చాలా బాగుంది. ఈసారి 2 విడతల్లో గాను 3వ విడత కోటపల్లిలో చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి చూసినట్టు కనుక అయితే దాదాపుగా 500 పైచిలకు జీపీల్లో ఎన్నికలు 3వ విడత ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి. దీంట్లో జిల్లా ఎస్పీలతో పాటు జిల్లా కలెక్టర్లు చాలా సీరియస్గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించిన పరిస్థితి. ఎక్కడ
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే సిబ్బంది తమకు సమాచారం ఇవ్వాలని చెప్పిన పరిస్థితి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల మార్కింగ్ చేసిన పరిస్థితి. పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఐడెంటిఫికేషన్ చేసిన పరిస్థితి కనబడింది. ఏ అవసరం ఉన్నా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఎస్ఐ స్థాయి వ్యక్తితో ఎప్పటికప్పుడు బందోబస్తు పరీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్లు చెబుతున్న పరిస్థితి. అందరూ సహకరించాలి, ప్రజలు అధిక సంఖ్యలో తమ ఓటును వినియోగించుకోవాలని చెబుతున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం కోటపల్లి మండలంలో ఉన్నాం. ఇది మారుమూల ప్రాంతం. అటు పక్కనే గోదావరి ఉంటుంది. మహారాష్ట్ర కొంత ప్రభావిత ప్రాంతం కాబట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. గత సంవత్సరాల్లో చూసినట్టు కనుక అయితే అప్పుడున్న పరిస్థితుల్లో కొంత మావోయిస్టు పార్టీ ఎఫెక్ట్ కూడా ఈ ప్రాంతంలో ఉంది. మనతో పాటు ఈ కోటపల్లి మండల్ రూరల్ సీఏ, చెన్నూరు రూరల్ సీఏ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటి సార్ పోలింగ్ బందోబస్తు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? ఏంటి సార్? గ్రామ పంచాయతీ ఎలక్షన్ 3rd ఫేజ్లో భాగంగా రేపు కోటపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మన గౌరవ రామగుండం కమిషనర్ గారు, డీసీపీ మంచిర్యాల గారు గారి ఆదేశాల మేరకు ఏసీపీ జైపూర్ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తుకి బయట నుంచి కానీ సిబ్బంది మొత్తం లోకల్ సిబ్బంది బయట నుంచి మొత్తం ఒక 250 మంది పోలీస్ సిబ్బంది రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ బార్డర్లో జనగాము, వెంచపల్లి, రాపన్పల్లి, వెల్మపల్లి సైడ్ కూడా గట్టి బందోబస్తు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 31 గ్రామ పంచాయతీలు గాను రేపు మార్నింగ్ ఈ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు పోలీసింగ్ ఇబ్బంది ఇక్కడ నుంచి అందరికి పాస్పోర్ట్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ రేపు బయలుదేరుతారు. అదేవిధంగా 3 రూట్లు ఏదైతే 9 రూట్లు ఉన్నాయి ఇక్కడ కోటపల్లి మండలంలో 9 రూట్లు 8 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 9 రూట్లకు గాను 3 స్ట్రైకింగ్ ఫోర్సులు 3 సిఐల ఆధ్వర్యంలో 3 స్ట్రైకింగ్ ఫోర్సులు పనిచేస్తాయి. అదేవిధంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏసీపీ గారి 2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, 3 స్ట్రైకింగ్ ఫోర్సులు, అదేవిధంగా రూట్ మొబైల్స్ ఎస్ఐలు 12 మంది ఎస్ఐలు కూడా ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. అందరిని టోటల్గా పకడ్బందీగా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున మేము పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపడుతున్నాం. ప్రజలు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు మా పోలీస్ శాఖ తరఫున వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాడికి ప్రతిదీ కట్టుదిట్టమైన భద్రతల నడుమ బందోబస్తు అనేది ఏర్పాటు చేస్తారు. సార్ ఇప్పటికే కొన్ని పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు. ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వల్ల ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? ఏమైనా వెబ్ కాస్టింగ్ కానీ సీసీటీవీ లైజనింగ్ కానీ ఏమైనా ఉంటుందా? వెబ్ కాస్టింగ్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఆ రూట్కి ప్రత్యేకంగా ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్టాటిక్ ఒక సిఐని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐలు సిబ్బంది అక్కడ ఫోర్స్ అన్నది ఎక్కువగా ఏదైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో అక్కడ ప్రతిదీ క్రిటికల్ పకడ్బందీగా ఎక్కువ మొత్తంలో బందోబస్తు అనేది డిప్లాయ్ చేయడం. ఓటర్లకు ఏం చెప్తారు ఈ ఏరియా సిఐగా? ఏం లేదు, ప్రజలు తమ ఓటుని నిర్భయంగా ఎవరి ప్రలోభాలకు బెదిరింపులకు లోను కాకుండా మీ యొక్క ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి. దానికి మేము పోలీసులు మీకు సపోర్టింగ్ ఉన్నాం. మీరు ఎలాంటి భయభ్రాంతులు కానీ ప్రలోభాలు కానీ గురి కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అక్కడ గొడవలు సృష్టించడం, అల్లర్లు సృష్టించడం అలాంటివి చేస్తే కనుక మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం. పోలీస్ శాఖ తరఫున వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు పాల్పడవద్దు, గొడవలు అల్లర్లు చేయొద్దు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోలేగా ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ప్రజలు సహకరించాలి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు సమస్యాత్మక కేంద్రాల్లో స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. వెబ్ కెమెరాల
లైవ్ కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి అందరూ సహకరించాలని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎవరు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎంచపల్లి, సూపాక, జనగామ నుంచి రాపనపల్లి వరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. ఎక్కడ అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా పోలీసు రెడీగా ఉందని చెప్తున్నారు. అయితే కోటపల్లి ఒకటే కాదు, ఇటు ఆసిఫాబాద్ ఏజెన్సీలో కూడా కొన్ని పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆడ జిల్లా ఎస్పీ దీపక్ పాటుతో పాటు మరికొంతమంది సీరియస్గా లైజనింగ్ చేస్తున్న పరిస్థితి, పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ పార్టీల ద్వారా ఏరియా డామినేషన్ చేస్తున్న పరిస్థితి. అటు ఆదిలాబాద్ ఏజెన్సీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నేరుగా వెళ్ళి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగకుంటే సీరియస్గా ప్రతిఘటించవలసి ఉంటుంది. దీంతో పాటు రౌడీ సీట్ కూడా ఓపెన్ చేయవలసి ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది జిల్లా ఎస్పీ అఖిలేష్ మహాజన్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. నిర్మల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కొన్ని అల్లర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లను జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఐపీఎస్ ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేసిన పరిస్థితి. ఎక్కడ అసౌకర్యం జరగకుండా ప్రజలు సహకరించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రామగుండం కమిషనరేట్ పరిధిలో కూడా సీరియస్గా లైజనింగ్ కొనసాగుతుంది. రామగుండం కమిషనర్ ఆధ్వర్యంలో అప్రమత్తంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు కమిషనరే నేరుగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను విజిట్ చేసి విషయాలు ఆరా తీసి ఎక్కడన్నా అసౌకర్యం కానీ ఇబ్బంది జరిగితే వెంటనే అక్కడికి పోలీస్ సిబ్బందితో పాటు పెట్రోలింగ్ వాహనం వెళ్ళే విధంగా, స్ట్రైకింగ్ ఫోర్స్ వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చూస్తున్నామని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం చూసినట్టు కనుకైతే 4 జిల్లాల్లో 3వ విడత పంచాయతీ ఎన్నికలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండే విధంగా పోలీసులు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓట్ స్టూడియో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.